హాయ్ అండి. కూరగాయలకే రాజు ఎవరు అంటే వంకాయ అని చెప్తాం కదా! అలాంటి వంకాయని మసాలా దట్టించి మంచిగా వండుకొని తింటే ఉంటది. అబ్బా! చెప్తుంటేనే నోరూరిపోతుంది కదా! చాలామంది ఇష్టంగా తినే ఈ వంకాయ కూర ఈజీగా, త్వరగా ఎలా చేసుకోవాలో నా స్టైల్‌లో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో, దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని ఫస్ట్ ఫైన్ పౌడర్ చేసుకోవాలి. కొంచెం పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి. సో, ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను టమాటోస్ ఇక్కడ విడిగా పేస్ట్ చేసుకుంటున్నానండి. సో, మీరు వద్దు అనుకుంటే మొత్తం కలిపి పేస్ట్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో ఫస్ట్ అయితే మనం వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. సో, వంకాయలు అనేది చాలా మంచిగా ఫ్రై అయిపోతాయి, తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి, పచ్చిగా లేకుండా. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ఆయిల్లో కొంచెం తిరుమాత్ దినుసులు పోపు పెట్టుకోవడానికి, అండ్ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కొంచెం ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. అది పోయిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ టొమాటో పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత అది కూడా మంచిగా వేగిన తర్వాత మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నామని. కారం అనేది మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నాకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. కారం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి, కొంచెం గ్రేవీ కోసం. సో, ఆ వాటర్ అన్నీ కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకోవడమే. సో, ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.